దాదాపు 45, 46 లేక 50 సంవత్సరాల బంధం, అనుబంధం, స్నేహం. చంద్రబాబు గురించి మీకంటే నాకు బాగా తెలుసు. అతను పుట్టుకతోనే అసత్యాలు అంటే అబద్ధాలు మాట్లాడడం అతని రక్తంలో జీర్ణించుకుపోయింది. ఏటా మీరు అలా మాట్లాడతారు అన్నారు అనుకున్నాను. పోనీ నీకు తెలిసినప్పుడు నీ వయసు ఎంత, నా వయసు ఎంత? చంద్రబాబు మీకు తెలుసా, నాకు తెలుసా? తెలుగుదేశం పార్టీ ఎవరిది? మీరు దాదాపు 20 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు ఉన్నారు. అసలు ఎవరికి తెలుగుదేశం? నెంబర్ 1 హీరోగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు, నెంబర్ 1 హీరోగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు సినిమాలు మానేసి బస్సులతో తన కుమారుడు హరికృష్ణతో ట్రావెల్ చేస్తూ తిని తినక నిద్రాహారాలు మాని తెలుగుదేశం అనే పార్టీని స్థాపించి భారతదేశంలో శభాష్ అనిపించుకున్నాడు అన్నయ్య నందమూరి తారక రామారావు. ఆ మహానుభావుడు ఇతని పాదాల వడి కన్యాదానం చేస్తే ఆ మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ది గ్రేట్ నా స్నేహితుడు చంద్రబాబు నాయుడు. అందులో నేను కూడా ఒకసారి ఆ రోజు రాత్రి మీకు ఎన్నో సందర్భాలు చెప్పాను. నేను కూడా చంద్రబాబు పిలిస్తే వెళ్ళడం, మీరు పదవి ఆశించి కాదు, నాకు ఆల్రెడీ అన్నయ్య అప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఇచ్చినాడు. కొంచెం బెదిరిద్దాం, మళ్ళీ తెల్లారితో లక్ష్మీపార్వతి గారి మీద కొంచెం కోపంగా మనం ఎదురు ప్లాన్ చేసి తెల్లవారితో మళ్ళీ అన్నయ్యకి ఆ ప్రభుత్వాన్ని ఇచ్చేద్దామని మభ్యపెట్టి రాత్రికి రాత్రలా చేసి అన్నయ్య అక్కడికి వస్తే వైస్రాయ్ హోటల్కి, తమ్ముళ్ళు ఒక్కసారి బయట రండి, హోటల్ లోపల ఉన్నారు, ఎందుకు మీరు బయటకు వచ్చేశారు, నేనేం తప్పు చేశాను చెబితే తప్పు సరిదిద్దుకుంటాను అని మీకు విన్నవిస్తాను, లేదా తల ఉంచుకుని నేను వెళ్ళిపోతాను అంటే టప చెప్పులు తీసారు అన్న అయిపోయాడు. ఇది వాస్తవం, భగవంతుడు సాక్షిగా కళ్ళారా చూసిన వాడిని నేను. అది చంద్రబాబు నైజం. కరెక్ట్గా 6 మాసాలు నన్ను తీసేసాడు. అంటే కరివేపాకు మనం వాడతాం, యూజ్ అండ్ త్రో కరివేపాకును మనం వాడుతుంటాం. అటువంటి క్యారెక్టర్ చంద్రబాబు. ఉపయోగించుకుంటాడు, కలపల్లి మాటలు చెప్తాడు, ఊసర వెళ్ళిలాగా మాటలు చెప్తాడు, రంగులు మాడుతుంటుంది ఊసర వెళ్ళి. అది క్యారెక్టర్ చంద్రబాబు. మీరు చూడండి, ఆ తెలుగుదేశం అన్నయ్యదైతే నేను వచ్చేవాడు, అన్నయ్యదే తెలుగుదేశం అయితే నేను రాను. అన్నయ్య తెలుగుదేశం కాదు, చంద్రబాబు మాత్రమే తెలుగుదేశం. అన్నయ్యకు ఉన్నటువంటి సభ్యత్వాన్ని తీసేసినటువంటి తెలుగుదేశం. ఎవడైనా నోటి పూడి కొడుతున్నట్టండి. ఇది పంచభూతాల సాక్షిగా వాస్తవం. ఇది మీకు ఎవరు చెప్పినా ఎక్కడో లేదు ప్రజలకి. ఎన్టీఆర్ కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు హరికృష్ణ, అతన్ని వాడుకున్నాడు. అలాగే తారక, హరికృష్ణ కొడుకు, కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ అంటుంటారు, నేను తారక అంటారు బిడ్డ. వాడిని కొద్దిరోజు వాడుకున్నాడు, వాడిని తెలిసి సైన్యంగా సుహాసని హరికృష్ణ కుమార్తె, నాకు కూతురులాగా ఆ అమ్మాయి నిలబెట్టాడు, ఆ అమ్మాయికి జీవో చేశాడు. ఎవరైనా బాగున్నారంటే వాళ్ళ లాక్కొచ్చి సర్వనాశనం చేయడంలో చాలా గొప్ప మేధావి నా స్నేహితుడు అనబడే చంద్రబాబు నాయుడు. అయ్యా రామకృష్ణారెడ్డి అని గట్టిగా కేకేస్తే పలికేవాడు కావాలన్నా, చిత్తూరు జిల్లా నుంచి వచ్చి ఇక్కడ భూకబ్జాలు చేస్తున్నవాడు కావాలన్నా మీకు ఆలోచించుకోండి. ఒక కేక వేస్తే అందుబాటులో ఉన్న వ్యక్తి, మన ఊరి వ్యక్తి, ఇక్కడ పుట్టిన వ్యక్తి, అతన్ని వేసి గెలిపించి మీరు మంచి చూస్తారు. నా మాట నమ్మండి.
మంచి వ్యక్తి. 4 రూపాయలు భోజనం పెట్టారు, మీ అందరికీ తెలుసు. క్యాంటీన్ పెట్టి, రాజన్న క్యాంటీన్. తర్వాత ఒక 5-6 మాసాలు ఈ వాస్తవం. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి 135 సీట్లతో ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాడు ముఖ్యమంత్రిగా. అతని కొలువులు ఇదిగో మన రామకృష్ణారెడ్డి గారు. తర్వాత ఎంపీగా మోదుగుల, ఆయన ఇంట్లో మా ఊరి పేరు ఉంది. ఎక్కడ వస్తాడు అనుకున్నాం కానీ ఎక్కడో స్టక్ అయిపోయాడు పాపం ఎలక్షన్స్ ముందు. ఆయన గురించి కూడా విన్నాను. ఎంపీగా నిలబడుతున్నారు, ఆయనకు కూడా ఓటు వేయండి. అక్కడ కూడా ఎంపీగా ఆపోజిషన్ నిలబడిన వ్యక్తి మా ఊరు వ్యక్తి. ఏమయ్యా, చిత్తూరు ఎక్కడ, మంగళగిరి ఎక్కడ? మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళని మనం ఇష్టపడం. ఎక్కడో దూరంగా దూరపు కొండలు నునుపు అనుకుంటాం. అక్కడ ముళ్ళు, రాళ్ళు, రెప్పలు, పాములు, విష జంతువులు ఉంటాయి. మన పక్కింటి ఏంటో మనకు తెలుసు. పక్కింటి వాడు ఏమిటో తెలిసినప్పుడు పక్కవాడికి వేద్దాం, అవకాశం ఇద్దాం. అలాగే ఎంపీగా వేణుగోపాల్ రెడ్డి గారు, అతని గురించి కూడా నేను విన్నాను. చాలా మంచి వ్యక్తి, 10 మందికి సహాయం చేసే వ్యక్తి.